దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరియు ఉదయకాల సమయంలో మరొక మిషనరీ గురించి తెలుసుకొని దేవుని నామాన్ని మహింపరచుకుందాం. ఆ యొక్క మిషనరీ యొక్క పేరు యూగెన్ లియోబెన్ డోర్ఫర్. ఈయన 1852లో జన్మించారు. 30 సంవత్సరాల యుద్ధం ముగిసినప్పటి నుండి లీబెన్ డోర్ఫర్ కుటుంబం వుట్టెంబర్గ్ ప్రాంతంలో నివసిస్తుంది. యూజెన్ లీబెన్ డోర్ఫర్ ల్యూటికిట్స్లోని గ్రామీణ పోలీస్ స్టేషన్ కమాండర్ అయిన జాకబ్ ఫెడ్రిక్ లీబెన్ డోర్ఫర్ మరియు మెమ్మింగెన్కు చెందిన ఎలిజబెత్ని లోచ్ బిల్లాల కుమారుడు. ఆయన ఫిబ్రవరి 16, 1852 ల్యూటికిట్స్లో జన్మించినాడు. స్వాబియన్ భక్తివాదంతో ప్రభావితుడైన యూజెన్ లీబెన్ డోర్ఫర్ బాసెల్ మిషన్ ద్వారా మిషనరీగా భారతదేశానికి వెళ్ళాడు. అతను 1856లో విల్హెల్మ్స్డోర్ఫ్లో జన్మించిన ఎమిలీ లిడియా లేయర్ను 1878 నవంబర్ 5న వివాహం చేసుకున్నాడు. ఈ వివాహం భారతదేశంలోని తలచేర్, మలబార్లో జరిగింది. 1846 వరకు హెర్మన్ హెన్సీ తాతయ్య, నానమ్మలు ఈ మిషన్ కేంద్రాన్ని నడిపారు. 23 ఏళ్ల వయసులో అతను 1875 అక్టోబర్ 1న కాలికట్కు చేరుకొని ఆ తర్వాత టెలిచేర్లోని మిషన్ స్టేషన్లో పనిచేయడం ప్రారంభించాడు. అతను వృత్తి నిపుణుడు కానప్పటికీ వైద్య చికిత్సపై అతనుకున్న ప్రాథమిక పరిజ్ఞానం స్థానికులతో సంబంధాలు పెంచుకోవడానికి మరియు సువార్తను ప్రకటించడానికి సహాయపడింది. భారతీయ వైద్యులకు మరింత జ్ఞానాన్ని అందించడానికి ఆయన మలయాళంలో మానవ శరీర నిర్మాణ శాస్త్రంపై వ్యాసాలు రాయడం కూడా ప్రారంభించారు. కానీ యూజెన్ పరిచర్లో ఒక కీలక మలుపు 1882లో వచ్చింది. 1882 జూలై 7న ఒక పడవ వంతెన పిల్లర్ను ఢీకొనడంతో వంతెన కూలిపోయి 60 మంది మరణించడాన్ని లీబెన్ డోర్ఫర్ ప్రత్యక్షంగా చూశారు. ఆయన నదిలో నుండి 20 మందిని రక్షించి వారికి వైద్య సహాయం అందించగలిగారు. ఈ అనుభవంతో తీవ్రంగా ప్రభావితుడై ఆయన తన స్వదేశానికి తిరిగి వచ్చి 1883 నుండి 86 వరకు బాసెల్లో వైద్యశాస్త్రం అభ్యసించారు. ఆ తర్వాత ఆయన భారతదేశంలో మొదటి మిషనరీ వైద్యుడిగా మారి 1896 వరకు సేవలందించారు. కాలికట్లో ఆయన ఒక క్రొత్త ఆసుపత్రి నిర్మించి స్థాపించారు. 1893లో ఆయన కోడకల్లో మరో చిన్న ఆసుపత్రిని స్థాపించి అక్కడ భారతీయ వైద్యులకు శిక్షణ ఇచ్చారు. చివరగా ప్రభుత్వం ఆయనకు ఒక కుష్ఠరోగుల ఆసుపత్రి నిర్వహణ బాధ్యతను అప్పగించింది. ప్రజలు అతని అద్భుతమైన జర్మన్ వైద్యుడు మరియు గొప్ప మలబార్ వైద్యుడు అని పిలిచేవారు. కానీ యూజిన్ ఆ కీర్తిని ఎన్నడూ తన తలకెక్కించుకోలేదు. యేసుక్రీస్తే మంతుడైన స్వస్థపరచువాడని, తాను కేవలం యేసుకు సహాయకుడిని మాత్రమేనని అతను ఎల్లప్పుడూ ప్రజలకు చెప్పేవాడు. అతను ప్రతి రోగికి చికిత్స చేసే ముందు వారి కోసం వ్యక్తిగతంగా ప్రార్థించేవాడు. చికిత్స ప్రారంభం కాకముందే కేవలం ప్రార్థన ద్వారానే రోగికి నొప్పి నుండి ఉపశమనం లభించిన సందర్భాలు చాలా ఉన్నాయి. వైద్య మిషన్లను విస్తరించడానికి యూజిన్ 1898లో అసోసియేషన్ ఫర్ మెడికల్ మిషన్ను కూడా స్థాపించారు. ఆయన నిర్మించిన ఆసుపత్రులు ఇప్పటికీ చెక్కు చెదరకుండా కేరళ ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. యూజెన్ లీబెన్ డోర్ఫర్ దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ 1902 అక్టోబర్ 3న స్టట్గార్ట్లో 50 సంవత్సరాల వయసులో మరణించారు. భారతదేశంలో మొట్టమొదటి జర్మన్ మిషనరీ వైద్యుడు మరియు అసోసియేషన్ ఫర్ మెడికల్ మిషన్ వ్యవస్థాపకుడు. ఈ అసోసియేషన్ నుండే జర్మన్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ మిషన్ డీఫామ్ ఆవిర్భవించింది. ఈ విధంగా ఆయన మన భారతదేశంలో కేరళ ప్రాంతంలో వచ్చి వైద్యపరంగా మిషనరీగా ఎంతో కృషి అనేది తన సేవలు అందించడం జరిగింది. ఆమెన్.